అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 21వ భాగం రచయిత శ్వేత సాయి గారు. ఒక 4 రోజులు గడిస్తే వైష్ణవి బయటకు వెళ్ళాలని బయలుదేరి డోర్ తీస్తుంటే మేఘనొస్తుంది. వస్తుంది. "నువ్వేంటి ఇక్కడ అత్తయ్య ఉంది గోల చేయొద్దు మేఘన ప్లీజ్" అంటే ఆవిడకి కాస్త డౌటొచ్చినా ఊరుకోనురా అని లోపలికి పిలుస్తుంది. అర్జున్ దృష్టిలో సురేఖ గారికి ఏమీ తెలియదు. అందుకే చెప్పలేదు. ఇక అర్జున్ కూడా వస్తే సురేఖ గారిని పిలిచి "అమ్మా కూర్చో నీతో మాట్లాడాలి" అంటాడు అర్జున్. వైషు అర్జున్‌ని చూసి "బావ ఏం మాట్లాడాలని" కోపంగా అడుగుతుంది. "చెప్తాను కూర్చో. ఎక్కువసేపు నిలబడకూడదు." ఆమెకి అదేమీ పట్టదు. సురేఖ గారి ముందు కూర్చొని "అమ్మా అసలు నేను లవ్ చేసింది మేఘనని. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల దీన్ని చేసుకోవాల్సొచ్చింది. ఎంత ట్రై చేసినా నేను మేఘనని మర్చిపోలేకున్నా నాకు నా మేఘననే కావాలి అనిపిస్తోంది. అందుకే వైష్ణవిని వదిలేసి మేఘనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బావా" అని వైషు పెద్దగా అరుస్తుంది. అర్జున్ చెంప పగలగొడతారు సురేఖ గారు. "ఏంటిదత్తా" అని వైషు కంగారుగా ఆవిడ్ని పట్టుకుంటుంది. "నువ్వు దానితో బాగున్నావా? చంపేస్తాను ఆ మాటంటే. ఏంట్రా పెళ్ళంటే ఆటలా? దాని మెడలో కట్టిన పసుపు తాడుకి అర్థం లేదా? అమ్మా అది కాదు నేను చెప్పేది విను." "వినను. ఇప్పటిదాకా ఇది చెప్పింది విన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలా?" "వినను. నేనెవరు చెప్పేది వినను. ముందు ఆ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి గెంటెయ్" మేఘనని ఉద్దేశించి చెప్తారావిడ. "అత్తా ప్లీజ్ వద్దు" అని తల ఊపి దీనంగా అడుగుతుంది వైష్ణవి. "ఏం కావాలి నీకు? ఇంకేం మిగిలింది నీకు? నిజాన్ని దాచేసి ఏం సాధిస్తావి? అది ఏ తప్పు చేసిందో అదే పని వాడు చేస్తానంటున్నాడు. తేడా ఏముంది వాళ్ళిద్దరికీ? కాకపోతే అది రోజుకొకడితో తాళి కట్టించుకోకుండా చేసింది. వీడు తాళి కట్టి చేస్తానంటున్నాడు అంతేగా" అని అంటారావిడ. "అత్త ఏంటని" బాధగా అంటుంటే "చంపేస్తాను. ఇంకొక మాట కూడా మాట్లాడావంటే నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదా? నీ మీద ప్రేమ లేదు అని ఇప్పుడు గుర్తొచ్చిందా వాడికి? అత్త ఎందుకీ గొడవలు? ఎన్ని చేశావు నువ్వు? కనిపించలేదా అదంతా? అసలు నా కొడుకుని నువ్వు ప్రేమించకుండా ఉంటే నీకు గొప్ప మహారాజుని తెచ్చి పెళ్లి చేసేదాన్ని. నా బావ అలా వదిలేయననత్తా అంటే నీ మాట విని వీడికిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోసానంటున్న" ఆమె గడ్డం పట్టుకుంటుంది. "ఇంకా చాలు ఆపేయ్ అత్తా" అని అంటూ. "అత్త ఎందుకిలా చేశావు? ఎందుకు బావతో చెప్పావని" దగ్గరికి వెళ్లి బావా అని కదుపుతుంది. షాక్ నుంచి తేరుకున్న అర్జున్ "ఏంటమ్మా నువ్వనేది? ఏం జరిగిందని" అడుగుతాడు అర్జున్. "ఏం జరగాలర్జున్? నిన్ను ప్రేమ పేరుతో ఇంకా మిగిలిన వాళ్ళని ఆమె ఎంజాయ్‌మెంట్ పేరుతో తన వెనక తిప్పుకుంది ఈ వగలాడి. అది అసలెంతమందితో తిరిగిందో దానికే లెక్క తెలియదని" చెప్తారావిడ. మేఘన షాకవుతుంది. అదంతా వాళ్ళకి ఎలా తెలుసు అని ఆమెకేం చేయాలో అర్థం కాదు. అర్జున్ ఆమె వైపు చూస్తే తలదించేస్తుంది. "యూ చీటెడ్ ఆన్ మీ" ఇదంతా నిజమా? ఘాటుగా వస్తుంది అతని స్వరం. "అది అర్జున్" అని తలదించేస్తుంది. "బావా ప్లీజ్" అని అర్జున్ చెయ్యి పట్టుకొని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది వైషు. అయినా అతని చెయ్యి ఆకాశం దాకా వెళ్లి మేఘన చెంపని తాకుతుంది. "బావా వద్దు. వదిలేయ్ తనని ఏమన్నా నువ్వే మళ్ళీ బాధపడతావు ప్లీజ్" అని వేడుకుంటుంది వైషు. అదే చేత్తో వైషు చెంప మీద కూడా కొడతాడు. బావ షాకయ్యి చెంప మీద చెయ్యి వేసుకొని "ఏమైంది?" అని అడుగుతుంది. "అబార్షన్ ఎందుకు చేయించుకున్నావ్?" అని ఘాటైన అతని మాటకి వైషు దిమ్మ తిరిగిపోతుంది. ఎర్రగా నిప్పు కణికల్లా అయిన అర్జున్ కళ్ళు చూస్తే భయమేస్తుంది వైష్ణవికి. అతనికి ఎలా తెలిసింది అనే దగ్గరే వైష్ణవి ఆలోచన ఆగిపోయింది. ఆమె చెయ్యి మాత్రం ఆమె పొత్తి కడుపు మీదకు చేరిపోయింది. "ఏంటి వైషు నువ్వు ప్రెగ్నెంట్‌వా?" సురేఖ గారికి ఆశ్చర్యం. "వైషు నిజం చెప్పు. ఎందుకే ఇంత పని చేశావు? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు" ఏడుస్తూ "అవును" అని తలూపుతుంది. "కానీ బావా నీకెలా తెలుసు? నువ్వేమీ చెప్పకపోతే నాకు తెలీదా? ఆ రోజు ఇది ఆ వెధవని ముద్దు పెట్టుకుంటే నీకన్నా ముందు నేనే చూశాను. పోనీలే మూవ్ ఆన్ అయ్యింది కదా అని అనుకున్నాను కానీ అది నువ్వు చూసి కూడా నాకు చెప్పలేదు. అలాగే ఇంకేదో అయిందనే ఊహ కూడా నాకు రానివ్వలేదు కదా! అసలు మీ ఇద్దరి మధ్య దాగి ఉన్న సీక్రెట్ ఏంటో అని తెలుసుకోవాలని ఈ పెళ్లి డ్రామాని ఆడాను. అసలు నీ పీరియడ్ మిస్ అయిన రోజు నుండే నాకు అనుమానమే. అందుకే నీకు దూరంగా ఉన్నా. నిన్ను చూస్తున్న కొద్దీ ఆ అనుమానం నిజమైంది. కానీ నీకే లేట్‌గా తెలిసింది. తెలిసాక బావ అని వచ్చి చెప్తావని అనుకుంటే నా దగ్గరకొచ్చి కూడా చెప్పలేదు నువ్వు. సరికదా కనీసం డాక్టర్‌కి కూడా చూపించుకోలేదు. ఆ రోజు బ్లడ్ టెస్ట్‌లో నాకు తెలుస్తుందేమో అని ఆలోచన చేశావు కానీ ఒక్కసారైనా నాకు చెప్పాలి అని అనుకోలేదు. నువ్వు చేసినవి తినకపోతే ఏదో ఒకటి పోట్లాడి నాకు పెడతావని అనుకుంటే అలాగే వదిలేసావు. నీకు స్మెల్స్ పడటం లేదు అని నువ్వు వండకుండా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశావు. ఒక్క రోజైనా నువ్వు ఆ పార్సెల్ ఓపెన్ చేసి చూసినా అది ఇద్దరికీ ఉందని తెలిసేది నీకు. నువ్వు నీరసంగా ఉన్నావని అమ్మని పిలిచాను. ఆవిడకి కూడా చెప్పలేదు. నువ్వు కనీసం మొన్నటికి మొన్న వెళ్లి అబార్షన్ చేయించాలని చూసావు. మన బిడ్డ వైషు. మన ప్రేమకి రూపం. ఆమె భుజం పట్టి ఊపుతూ "ఈ బిడ్డ మీద నాకు రైట్ లేదా?
డాక్టర్ నాకు తెలుసు కాబట్టి ఆ రోజు నా సైన్ లేకుండా ఈ అబార్షన్ జరగదు అని చెప్పింది. లేదంటే ఈరోజు నా బిడ్డని నాకు దూరం చేసేదానివే అని వెనక్కి నెడతాడు. ఆమె వెనక్కి అడుగు వేసి నిలదొక్కుంటుంది. అసలు అబార్షన్ అనే ఆలోచన ఎందుకు చేశావని అరుస్తారు సురేఖ గారు. అది అత్త చాలా పెద్దదానివయ్యావు. అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నావుగా. ఇప్పటిదాకా వాడే దాస్తున్నాడనుకున్నా. నువ్వు కూడా చాలానే దాస్తున్నావుగా. అమ్మా ఆగు అని ఆవిడని ఆపుతాడు. అదంతా డిస్కస్ చేయడం. అది మేఘన ముందు అతనికి అసలిష్టం లేదు. నువ్వు ఏంటే వైషు మంచిది దూరం చేసుకోవద్దు అన్నావుగా. అందుకే నేను ఈ నాటకం ఆడాను. అది బంగారమే. నీకు నా మరదల్ని తలిచే అర్హత కూడా లేదు. నీ వైపు ఉండి దాన్ని బాధ పెడితే నిజం చెప్తుంది అని అనుకున్నా కానీ, నువ్వు ఇలాంటి దానివని కలలో కూడా అనుకోలేదు. డబ్బే కావాలని అంటే నీ మొహం కొట్టేవాడిని కదే. నా మనసుని చంపేశావు. పో ఇక. నాకు కనిపించకు. గెట్ లాస్ట్ అని అంటాడు. అర్జున్ అని ఏదో చెప్పబోతుంటే ఎరుపెక్కిన కళ్ళతో ఆమె గొంతు పట్టుకొని ఎన్ని నాటకాలాడావు. ఇంకా ఇంకా నేనే కావాలి అని వైషుని నా చేత తిట్టిస్తూ, కొట్టిస్తూ కళ్ళ ముందే ఎంత ఎంజాయ్ చేసుంటావు. కానీ నా కళ్ళు కప్పి నా వెనకే అందరితో తిరుగుతూ ఉన్నావు కదా! నీ కోసం నేను చేసింది, చేసినవన్నీ తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తోంది. అసలు నీలాంటి దాన్ని నేనెందుకు ప్రేమించానా అని. గెట్ లాస్ట్. నాకింకోసారి కనిపిస్తే చంపేస్తాను. అందరితో ఎంజాయ్ చేసి అర్జున్‌ని పెళ్లి చేసుకొని లైఫ్ సెట్ చేసుకోవాలి అనుకుంది. అదంతా కుదరకపోవడంతో అక్కడే ఉంటే అర్జున్ ఏం చేస్తాడో అనే భయంతో వెళ్ళిపోతుంది. బావ అని అర్జున్ పక్కన కూర్చొని ఇదంతా తెలిస్తే బాధపడతావని నీకు చెప్పలేదు అని అంటుంటే ఆమెని గట్టిగా హత్తుకొని మోసం చేశావు కదే నువ్వు కూడా. దానిలాగే ఎన్ని దాచావో నా దగ్గర. దాని గురించి దాచి నువ్వు చెడ్డదానిలాగా మిగిలిపోవాలనుకున్నావు. అంత చేసిన దాని మీద మచ్చ పడితే నేను హర్ట్ అవుతానని అది నిన్ను అంటుంటే సైలెంట్‌గా ఉన్నావు. ఎంత బాధని భరించావు. రోజూ తినకుండా నన్ను ఎంతగా హింస పెట్టావో తెలుసా? ఆమెను దూరం జరిపి ముఖం 2 చేతుల్లోకి తీసుకొని వదిలేయాలని ఫిక్స్ అయ్యావా? నిజంగానే. ఎప్పుడు నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదా? కనిపించినా దాన్ని నమ్మలేని పరిస్థితి బావ నాది. అందుకే అనేలోపే ఆమె పెదవులనందుకుంటాడు. ఆమె కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతాయి. ఈసారి ప్రేమతో. అది తెలిసిన అర్జున్ ఆమెని వదలడు. సురేఖ గారు వాళ్ళని చూసి తల దించేస్తే ఆవిడ ఉన్నారని గుర్తించిన వైషు అర్జున్ని తోసి బావ, అత్తయ్య అని చెప్తుంది. నిన్ను ముట్టుకొని, ముద్దు పెట్టుకొని 20 రోజులైంది. ఎవరు ఉంటే నాకేంటి? రోజు ఎంతగా నిన్ను మిస్ అయ్యానో నీకేం తెలిసే అని అంటున్న అర్జున్‌ని హగ్ చేసుకుంటుంది. ఆమెను హత్తుకొని బలవంతంగా నా లైఫ్‌లోకి వచ్చావని భరించలేదు నిన్ను. అప్పటిదాకా నీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమగా మార్చుకున్నానే. అది నీ వల్లే జరిగింది. నీ ప్రేమ వల్లే. నాకు తెలియకుండా నీ మాయలో పడిపోయాను. దగ్గరయ్యానని కట్టుకోలేదు నిన్ను. యాక్సెప్ట్ చేశాకే పెళ్లి చేసుకున్నాను. నువ్వంటే మొదటి నుండి ఉన్న ఇష్టం ఆ రోజుతో ప్రేమగా మారిపోయింది. అతని గుండెల మీద వాలిపోయి అతను చెప్తున్నదంతా వింటుంది. నీ మీద ఇష్టం లేకపోతే నువ్వు డ్రగ్ కావాలని తీసుకున్నావని తెలిసాక కూడా ఎందుకు నీ మెడలో తాళి కడతానే వదిలేసి నేను ఒంటరిగా ఉండేవాడిని కదా! అప్పటికే నీ మీద ప్రేమ పుట్టేసింది. కాకపోతే అది నాకే తెలియలేదు. ఆ ప్రేమని నేను రియలైజ్ అవ్వటానికి టైం పట్టింది. సారీ. ఆమె చెప్పిన మాటకి మళ్ళీ ఆమె ముఖం పట్టుకొని పెదవులు అందుకుంటాడు. బావ అని అతన్ని తోసి సురేఖ గారి వైపు చూస్తే అప్పటిదాకా నవ్వుకుంటున్న ఆవిడ కోపంగా ఫేస్ పెట్టి అర్జున్‌ని చూసి నాకు తెలుసు. నా కొడుకు ఎప్పటికీ ఇలా చెయ్యడు అని అంటారావిడ. వైషు కూడా ఆవిడ దగ్గరికి వెళ్లి అబ్బా! ఇందాక చాచి కొట్టి ఇప్పుడేమో ఇలా అంటున్నారా అని అనగానే నువ్వు నాతో మాట్లాడకు. ఇంత పెద్ద విషయం నాకు చెప్పలేదు కదా! ఎన్ని రాత్రులు ఏడ్చావు. ఎంత ఆకలి దాచుకున్నావు. నా వారసుడికి ఏమైనా అయితే ఏం చేసేదానివి పో అని వెళ్తుంది ఆవిడ. బావ అత్తయ్యకి కోపం వచ్చింది. వెళ్ళు. నాకు తెలియదు. నువ్వే బ్రతిమలాడుకో. నాకు కోపం ఉంది కానీ అంతకు మించి ఉన్న ప్రేమకి చెంపదెబ్బతో ఆపేశా. కోపం తగ్గిస్తూ చెప్పాడు క్యూట్‌గా. కింద పెదవి బయటికి పెట్టి ఏదో ఒకటి చెయ్యి బావ అని అడుగుతుంది. ఇలా క్యూట్‌గా అడిగితే ముద్దు ఇవ్వగలనేమో కానీ ఇంకేం చేయలేనని చిన్న ముద్దు ఆమె పెదవికిచ్చి నువ్వే బ్రతిమలాడుకో అని చేతులెత్తేస్తాడు. అయినా మీ ఇద్దరు ఒకటే కదా! నేనెవరిని మధ్యలో అని లోపలికి వెళ్ళి అత్తా ప్లీజ్ చెప్పకూడదని కాదు ఏం చేయాలో తెలియక అలా చేశాను. అయినా ఆవిడ మాట్లాడదు. గంట బ్రతిమలాడుతుంది. అయినా కరగదు. ప్లీజ్ అత్తా మాట్లాడు అంటే ఆవిడ ఏం వినదు. పో అయితే. నేనేం తిననని చెప్తుంది. అలక ముఖంతో చంపేస్తా. మరి మాట్లాడు అని వైషు ఏడుస్తూ ఉంటే ఏడవద్దని చెప్పు దానికి అని అర్జున్‌కి చెప్పి ఆవిడ వెళ్లి వంట చేస్తుంది. మాట్లాడుతుందిలే దెయ్యం. వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఫుడ్ తిందాము. ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆమెని హత్తుకొని ఎందుకే దాచావు నా దగ్గర అని ఆమె పొట్ట మీదకి నేరుగా చెయ్యి వేసి తడుముతూ అలా ఎలా తీసేయాలనుకున్నావు? ఆ డాక్టర్ ఆపకపోయినా నేనే ఉంచుకునేదాన్ని బావ. నీకే దూరం కాలేకపోయాను. అలాంటిది నీ రక్తాన్ని ఎలా దూరం చేసుకుంటాను? ఆమె డ్రెస్‌ను పక్కకి అని అక్కడ ముద్దిచ్చి పైకి చూస్తూ థాంక్స్ దెయ్యం అని అంటాడు.
బావ ఇది నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నా. కానీ వీలు పడలేదు. ఇంక ఏడవకు మళ్ళీ అమ్మని పిలుస్తా అంటాడు. ఆమె మళ్ళీ ట్యాప్ తిప్పుతుందని తెలిసిన అర్జున్, అవును ముందు అత్తమ్మని చూడాలని వెళ్తున్నాం చెయ్యి పట్టి ఆపి నాకొక ముద్దు ఇస్తే వదులుతా అని అంటాడు. బావ ఇప్పుడేంటి నీ గోల? గోల కాదు ఇన్ని డేస్ దూరం. ఈ రోజు తీరిపోవాలి. సరే నైట్ ఇస్తాను వదులు. ఇప్పుడే కావాలి. ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను అని ఆమె పెదవులను అందుకుంటాడు. ఒక 4 నిమిషాలకు వదిలి, అయినా నీకు యాక్టింగ్ అలవాటే కదా! ఏడుపు ఫేస్ పెడితే అమ్మ ఇట్టే కరిగిపోతుందని హింటిస్తాడు. అదే చేస్తా థాంక్స్ బావ అని అతని బుగ్గన చిరుముద్దు ఇచ్చి పరుగున వెళ్తుంది. వెళ్తున్న ఆమెని ఆపి ఓన్లీ యాక్టింగే అని కసిరి ఇద్దరూ కలిసి వెళ్తారు. వంట చేసి రెడీగా ఉంచి వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారావిడ. వాళ్ళని చూసి వడ్డిస్తుంది. అత్త పెడితేనే తింటాను. లేదంటే తినను అని చెప్పు బావ. తినకపోతే పళ్ళు రాలతాయి. చెప్పు అర్జున్. ఇది చెప్పలేకపోయావా అని అంటే, నాకు చెప్పకుండా తీయించాలని కదత్తా అంటూ వెళ్లి సోఫాలో కూర్చొని నాకు బావకి మధ్య పెళ్లి అందరిలాగా జరగలేదు. ఎన్నో అవరోధాలు, ఎన్నో ప్లాన్స్‌తో జరిగింది. అప్పటిదాకా బావ ఏదన్నా నన్నే అన్నాడు భరిస్తా. నా ప్రాణం పోయేదాకా ఎన్నైనా సరే కానీ, అదే నా బిడ్డ మీద పడితే భరించలేను. అందుకే ఇలా చేయాలనుకున్నా. ఇది నీకు చెప్పే చేయాలి అనుకున్నా. కానీ నేను ప్రెగ్నెంట్ అని ముందు బావకి చెప్పాలని నాకనిపించింది. బావకి చెప్పకపోతే ఇంకెవరికీ చెప్పాలని అనిపించలేదు. అందుకే చెప్పలేదు అని తలదించి ఏడుస్తుంది. అది చూసి ఇద్దరు వైషుని హగ్ చేసుకుంటారు. సారీ అత్తయ్య. దాచాలని కాదు. ఏయ్ వైషు నిన్ను ఏడవద్దన్నానా అని ఆమె కన్నీరు తుడుస్తాడు అర్జున్. సరే వదిలేయ్ ఏడవకురా తినిపిస్తా అని ఆవిడే కలిపి ఇద్దరికీ పెడుతుంది. నువ్వు తిను అని ఆవిడకి పెట్టబోతే నేను పెట్టుకుంటాను మీరు తినండి అని చెప్పి ఆ ప్లేట్ అర్జున్ చేతిలో పెట్టి ఆవిడ వెళ్ళి వేరే ప్లేట్‌లో పెట్టుకుంటారు. గోరు ముద్దలు తినిపిస్తున్న అర్జున్ వైషులను చూసి ఆవిడ కూడా తినేస్తారు. తినిపించాక ఆమె మూతి తుడిచి వాటర్‌ని కూడా ఇస్తాడు. ఆవిడ అవన్నీ కిచెన్‌లో పెట్టి హాస్పిటల్‌కి వెళ్దామన్న అర్జున్ మాటకి అలాగే అంటుంది. మిగిలినవి పెట్టే గ్యాప్‌లో ఆమె కిచెన్‌లో నుంచి వచ్చేటప్పటికి అర్జున్ వైష్యకి ముద్దిస్తూ ఉంటాడు. ఒరేయ్! ఏంటి దానికి గాలి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వవా? అని వీపు మీద ఒకటేసి వెళ్లి రెడీ అవ్వు అంటారు. అతడు వెళ్ళిపోతే వైషు నవ్వుకుంటుంది. ముగ్గురు కలిసి హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. కథ ఇంకా ఉంది. అర్జున్ పాపం ఇన్నిన్ని మాటలన్నారు మీరందరూ. కానీ అర్జున్ చూసారా? ఇదంతా కూడా అసలు నిజం రాబట్టడానికే అర్జున్ ఇలా ప్లాన్ చేశాడు. మరి మేఘన గురించి అర్జున్‌కి నిజం తెలిసింది. అలాగే వైష్ణవి ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. మరి అర్జున్, వైషు కలిసిపోయారు. మేఘన చూస్తూ ఊరుకుంటుందా? లేదా ఇంకేదైనా ప్లాన్ చేయాలని చూస్తుందా? మరి వైషు గురించి డాక్టర్ ఏం చెప్తుంది? అర్జున్, వైషుల జీవితాల్లో ఇక అంతా ఆనందమేనా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.